హీరోస్ కూడా ఎందుకు ఆ పిల్లల కోసం వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం. అటువంటి రాహుల్ గాంధీ గారు కూడా అన్యాయంగా ముక్కు రక్తం వచ్చేలా కొట్టి విచక్షణ లేకుండా రాగవతలు పడేసి కానిస్టేబుల్ డీల్ చేసి ప్రియాంక గాంధీ గారిని మగ కానిస్టేబుల్స్ తీసుకెళ్లి మనం విజువల్స్ లో చూస్తాం. వాళ్ళు 3 తరాల ప్రధానమంత్రులు ఇచ్చారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారిని. అటువంటి వాళ్ళని ఏ క్రిమినల్స్ లా డీల్ చేశారు. వీళ్ళతోటి ఈ విధంగా డీల్ చేశారంటే పిల్లల్ని ఏ విధంగా డీల్ చేసి ఉండొచ్చు. దానికోసమే రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, సుప్రీంకోర్టు కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిందండి. అంటే పెల్లెట్స్ ప్రయోగించడానికి కొన్ని నామ్స్ ఉన్నాయి, ఆ నామ్స్ అనేవి కూడా మీరు ఫాలో అవ్వకుండా మీరు ఇంత ఇన్హ్యూమన్ గా చేశారని చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడైతే మీకు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీకి విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చారో వాళ్ళు న్యాచురల్ గా ఆ కన్సర్న్ డీసీపీలు ఏసీపీలకి అధికారాలు ఇచ్చారు, వాళ్ళు డీల్ చేశారు. దానికోసమే రాహుల్ గాంధీ గారు ఏం చేశారు, 25 జూలై నాడు అమిత్ షా గారికి ఒక లెటర్ రాశారు. ఈ హౌస్ లో అంతా రావడానికి ముందు వాళ్ళు ఒక లెటర్ రాసి దాంట్లో కొన్ని డిమాండ్స్ పెట్టారు. దాంట్లో స్టూడెంట్స్ మీద ఏదైతే జరిగిందో వాటిలన్నింటినీ మీరు ఖండించండి, కేసెస్ ఎవరి మీద అయితే పెట్టారో అవన్నీ కూడా విత్డ్రా చేయండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి ఫ్యూచర్ పాడైపోతుంది, ఇప్పుడు యాజిటేషన్ అయిపోతుంది, రేపు వాళ్ళ కెరీర్ ఉంటుంది. కొంతమంది సివిల్ సర్వీసెస్ ఎందుకంటే అందరూ క్వాలిటీ, అటు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నా ఇటు జేఎన్యూలో చదువుకున్నా అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళ యొక్క కెపాసిటీ చూసినప్పుడు వాళ్ళ కెరీర్ పాడైపోకుండా ఆ కేసెస్ అన్ని వాళ్ళు ఏమి సంఘ విద్రోహ శక్తులు కాదు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు, క్రిమినల్స్ కాదు. అజిటేషన్స్ అనేకమైనటువంటి వచ్చాయి, అనేక దేశాల్లో వచ్చాయి, అనేక రాష్ట్రాల్లో వచ్చి ఇక్కడ కూడా వచ్చాయి. కావాలని ఒక పథకం ప్రకారం తొక్కాలని ప్రయత్నం చేశారు, కాలేదు. దీనికి కూడా రాహుల్ గాంధీ గారు రాశారు. నిన్న సరే రాహుల్ గాంధీ గారు ఈడేట్ అనేటువంటి పదాన్ని నా దగ్గర పూర్తిగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడింది హౌస్ నుంచి నేను తెప్పించాను. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఒక విద్యార్థిని నాతో మాట్లాడినప్పుడు ఈ విధంగా మాట్లాడింది అనేటువంటిది కోట్ చేశారు తప్పించి ఆయన ఎక్కడో కూడా సభని కించపరచాలని, సభ్యులను కించపరచాలనేటువంటి భావన వచ్చే విధంగా చెప్పలేదు. అలా అమ్మాయి నాతో మాట్లాడినప్పుడు ఈ విషయాలు చెప్పింది, ఈ విషయాల్లో అంధభక్తి అనేటువంటిది అదేమో అన్పార్లమెంటరీ కాదు. వాళ్ళందరూ వాళ్ళే భక్తులు అనుకుంటున్నారు. ఈ రోజున పరిస్థితుల్లో మనం చూసాం, చందా చోరీ దగ్గర నుంచి, ఓట్ చోరీ దగ్గర నుంచి, సీట్ చోరీ దగ్గర నుంచి ఆఖరికి పేపర్ లీక్స్ వరకు ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది కూరుకుపోయినటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా వీటిలన్నింటినీ ఫేస్ చేయలేక, పిల్లల్ని ఫేస్ చేయలేక, విద్యార్థులు ఫేస్ చేయలేక, ఎందుకంటే మనం నీట్ 24 నీట్ అనేటువంటిది పేపర్ లీక్ వచ్చినప్పుడు 24 లో కూడా ఒకసారి జరిగింది. 24 లో జరిగినప్పుడు కూడా కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత 101 రికమెండేషన్స్ ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి దాఖలా కనపడలేదు. అయిపోగా ఎన్టీఏ అనేటువంటిది దేన్నైతే పెట్టారో దానికి బాధ్యులు ఎవరైతే చైర్మన్ గా ఉంటారో అతన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ వేశారండి. 24 తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తే దానికి ముఖ్యమంత్రి ప్రధాన సలహా చీఫ్ సెక్రటరీ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా వేశారు. మళ్ళీ 26లో మన లీక్ అయింది. లీక్ 22 మంది ప్రాణాలు కోల్పోయాయి. 22 లక్షలు 23 లక్షల మంది పిల్లలు, వాళ్ళ మానసిక శోభ, తల్లిదండ్రులు, ఖర్చులు, అసలు ఎన్టీఏ ఏంటి, దాంట్లో ఏంటి. ఒక పథకం ప్రకారం భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, దాని కాషాయికీకరణ, ఆల్ ఎన్సీఆర్టీలో వాళ్లే, వైస్ ఛాన్సలర్స్ వాళ్లే, డీన్స్ వాళ్లే, ప్రొఫెసర్స్ వాళ్లే. సో కావాలని చెప్పి ఒక పథకం ప్రకారం ఇంటలెక్చువల్స్ కానీ అదర్ ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ తీసిపడేసి దీంట్లో భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార కార్యకర్తల్ని చొప్పించే విధంగా చేస్తున్నటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో ఈ జరిగిన నేపథ్యంలో ఆయన బాధ్యత కలిగినటువంటి మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత మళ్లీ దాన్ని తీసుకెళ్లి కరడు కట్టినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ దేశంలో వారు మంత్రిగా గతంలో జరిగినటువంటి సంఘటన అనేది ఏ విధంగా బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఏం స్పందించారో మనకు అందరికీ తెలుసు. వారికి ఇప్పుడు మళ్ళీ విద్యాశాఖకి ప్రహ్లాద్ జోషి. సో డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. గతంలో మనం 3 నల్ల చట్టాలని తెచ్చారు రైతులకు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ గారు ఆ వేళ చెప్పారు తప్పనిసరిగా దీన్ని వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది అంటే అదే జరిగింది. ఇప్పుడు రాజీనామా చేయవలసి వస్తుంది మీ విద్యాశాఖ మంత్రి, మీరు తప్పనిసరిగా దీనికి తలవకోవాల్సి వస్తుందంటే అదే జరిగింది. సో రాహుల్ గాంధీ గారు ఈ దేశం కోసం, భవిష్యత్తు కోసం, యువత కోసం ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ కూడా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం జిఎస్టీ దగ్గర తీసుకోండి, మీరు జిఎస్టీ తీసుకున్నా అని చెప్పారు, వన్ ట్యాక్స్ వన్ నేషన్ అని చెప్పి ఇప్పుడు 5 ట్యాక్సులు పెట్టారు. ఏదైందని ఇప్పటి వరకు మనకి అర్థం కావట్లేదు. పెద్ద నోట్లు రద్దు, దీంట్లో ఆటంకవాదులు ఉన్నారు,
పాకిస్తాన్ నుంచి డబ్బు వస్తుంది, ఏదున్నా ఈ దేశంలో పాకిస్తాన్ అంటారు. మొదట 2 రోజులు ఈ ఉద్యమాన్ని కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా పాకిస్తాన్ నుంచి అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఏమంటారు? సో ఈ నేపథ్యంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి గత 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేశాన్ని బలహీనపరచడం, దేశంలో ఉన్నటువంటి యువతని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, రైతుల్ని ఒక పథకం ప్రకారం అన్ని సెక్షన్స్ ని బాగా నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో డెఫినెట్ గా ఈ జన్జీ అనేటువంటి యాక్టివిటీ అంటే బిలో 30-35 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు. సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీగా ఈ సమస్యలన్నిటి మీదుగా పోరాడతాం. గతంలో రైతుల కోసం రైతు నల్ల చట్టాల వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లో ఇటు రాజ్యసభ, లోక్సభలో పోరాడింది. ఇప్పుడు కూడా ఈ అంశం మీద లోక్సభ, రాజ్యసభలో పోరాడుతుంది. ఏదైతే మార్పులు తీసుకొచ్చారో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు మార్పులు తేవడం, శిక్షలు తేవడం కాదు, ఇంప్లిమెంటేషన్ ఇచ్చే వెరీ బిగ్ ఇష్యూ. జరిగినటువంటి దానికి బాధ్యులు చేయాలి. ఎవరైనా సరే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు, సిబిఐనే వేశారు. దీంట్లో సిబిఐ ఏం చెప్పింది? ఒక కెమిస్ట్రీ లెక్చర్ పేపర్ లీక్ చేశారు. ఎక్కడ చేశారు? ఉత్తరప్రదేశ్ లో చేశారు డబుల్ ఇంజన్ సర్కార్, ఛత్తీస్గఢ్ లో చేశారు డబుల్ ఇంజన్ సర్కార్, రాజస్థాన్ లో చేశారు డబుల్ ఇంజన్ సర్కార్, ఉత్తరాఖండ్ లో చేశారు డబుల్ ఇంజన్ సర్కార్. కావాలని ఒక పథకం ప్రకారం సిస్టమ్స్ లీక్ చేయడం కోసం వీళ్ళకి సంబంధించినటువంటి మనుషులు పేపర్ లీక్ చేయడం, దాన్ని మార్కెట్లో అమ్మడం. అంటే మెరిట్ అనేటువంటి పోయింది. పేదవాడు విద్యను కొనుక్కోగలిగితేనే వాడు డాక్టర్ అవ్వాలి తప్పించి సహజ సిద్ధంగా అతను ఉన్నటువంటి స్కిల్స్, నైపుణ్యంతో ఈ రోజు మార్కెట్ కాంపిటేటివ్ లో తట్టుకుని డాక్టర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ మనం గతంలో వ్యాపం కుంభకోణం చూసాం. వివిధ రాష్ట్రాల్లో వివిధ భారతీయ జనతా పార్టీ రూల్ స్టేట్స్ లో రకరకాలైన చూసాం. ఇవన్నీ కూడా దేశాన్ని బలహీనపరిచే విధంగా, దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే విధంగా, యువతని, నిరుద్యోగుల్ని, రైతాంగాన్ని, రైతు కూలీల్ని చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి సో డెఫినెట్ గా ఆ పక్షా నుండి కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, మా పార్టీ ఎంపీలు కానీ, అదేవిధంగా లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీ కాంగ్రెసే కాదు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మేబీ అరౌండ్ 32-33% తోటి వచ్చింది. ఈ దేశంలో మెజారిటీ ప్రజలందరూ కూడా దాని భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా కానీ